చంద్రబాబు ఆ తప్పు చేసి దించారనుకుంటే ఈయన అదే తప్పు చేశారు ఎక్కడికెక్కడ. ఇప్పుడు అది కంట్రోల్ చేయాలి. ఒకనాడు మనం పేర్లు వినేవాళ్ళం, ఓ బాలసుబ్రహ్మణ్యం గారు, ద్వారకా తిరుమల గారు, ఆంజనేయులు గారు, తర్వాత ఏబి వెంకటేశ్వర గారు, సురేంద్రబాబు గారు, సుదీప్ లక్టకే, డిటి నాయక్, ఇట్లాగా పేర్లు వినేవాళ్ళు. ఎందుకని సజ్జనార్ గారి దగ్గర నుంచి వీళ్ళందరూ సిన్సియర్ ఆఫీసర్. వాళ్ళు ఎందుకు సిన్సియర్ అయ్యారు? ప్రభుత్వాలు వాళ్ళ మీద ఒత్తిడి చేయలేదు, ప్రభుత్వాలు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చినాయి కదా. అలాంటి ఫ్రీడమ్ ఇప్పుడు ఇచ్చి, ఎందుకంటే ఎవరు తప్పు చేసినా ఇంక్లూడింగ్ అధికార పక్షం దాని మీద చర్య ఉంది, మంచి ఎవరు చేసినా సమర్థించేటటువంటిది ఉన్నప్పుడు నో ప్రాబ్లం. ఆ విషయం ఒక్కటి ఇంకా ప్రూవ్ కావాల్సి. ఇప్పుడు పరిపాలన మంత్రులు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తుంటే అది యాక్షన్ ప్లాన్ అనుకోవాలా, రియాక్షన్ చూపించుకుంటున్నారు వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి అనుకోవాలా? ప్రస్తుతం అయితే యాక్షన్ లో అంటే లోపాలను సరి చేస్తున్నారు, ముందు తెలుసుకుంటున్నారు ఫస్ట్ ఏమేం జరిగినాయో, రెండోది అందులో ఏం జరగాలో ఆలోచిస్తున్నారు, సమీక్షిస్తున్నారు. దానికి రేపు పొద్దున నెక్స్ట్ వచ్చే పని ఏముంటుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారి శాఖే ఉంది, పంచాయతీరాజ్ శాఖే ఉంది. దానికి ఏం కావాలి? రేపు పొద్దున కేంద్రం నుంచి వచ్చే డబ్బులు నేరుగా వాళ్ళ అకౌంట్ లో పడాలి. అది రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు చేయించాలి. ఎక్కడ ఆగుతారు? అది రాష్ట్ర ప్రభుత్వం ఆపుతుంటది. అట్లా కాకుండా వాళ్ళ అకౌంట్ లోనే పడాలి. అట్లాగే ఆ డబ్బులతో డెవలప్మెంట్ యాక్టివిటీస్ గ్రౌండ్ లెవెల్